Welcome to Rocky News. Please like, share, subscribe our Rocky News channel. హక్కుల సాధనకు పోరాటాలు. కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగిస్తామని సిఐటియు మండల కార్యదర్శి వి నిర్మల పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం ఘనంగా జరిగింది. పట్టణ శివారులోని జడ్వీరారెడ్డి కాలనీలో జెండాను నాయకులు ఆవిష్కరించారు. అలాగే గాంధీ కూడలిలో మున్సిపాలిటీ పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికులచే జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకుడు మల్లికార్జున, మున్సిపాలిటీ పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం అధ్యక్షుడు కె సూర్యనారాయణ, కార్యదర్శి ఎన్ రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు మహేష్, సహాయ కార్యదర్శి టి సుంకన్య, కోశాధికారి కె బాలరంగన్న, నాయకులు టి హరి, ఎన్ రత్నాలు, ఇంజనీరింగ్ విభాగం కార్మికుల సంఘం అధ్యక్షుడు ఎస్ రాజా, రవిశంకర్, సాదిక్ వలి తదితరులు పాల్గొన్నారు. చేసుకోవాల్సి వచ్చింది అంటే 1985లో ఈ యొక్క కార్మికులంతా కలిసి పోరాటం నిర్వహించారు. ఎందుకోసం నిర్వహించారంటే 12 గంటలు 14 గంటలు పని చేసేవారు కార్మికులు. అయితే ఆ కార్మికులు చేయలేకపోగా తిండి సరిగా లేక, నిద్ర సరిగా లేక పని చేస్తుండేవారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో ఒక 10 మంది 20 మంది ఏకమయ్యి పోరాటాలు నిర్వహించారు. ఆ పోరాటంలో భాగంగా వేలాది మంది కూడా పోరాటానికి అనుకూలంగా వచ్చారు. అయితే పోలీసులు, మిలిటరీ వాళ్ళు ఎవరైనా సరే అక్కడ వచ్చినా కూడా ఎంత చేసినా పోరాటాలు తగ్గలేదు. వేలాది మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా కాల్పులు పెట్టారు. కాల్పులు పెట్టినప్పుడు ఒక మహిళ ఆమె రక్తంలో కడిపి జెండాను తయారు చేసింది. మమ్మల్ని చంపినా సరే మా పోరాటం ఆగదని చెప్పి. అలాంటి కార్మికులు ఇప్పటి వరకు కూడా అదే రకంగా మనము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మన సిఐటి ఆధ్వర్యంలో మన హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. ఆ హక్కుల్లో భాగంగానే ఆ రోజు మనకి 8 గంటల పని దినాలు వచ్చాయి. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్మికులకు ఏం కావాలనేది మన యొక్క సిఐటి ఆధ్వర్యంలో కార్మికులందరి పక్షాన నిలబడి వాళ్ళ వేతనాలు అయితేనేమి, వాళ్ళ సమస్యలు అయితేనేమి, వారి యొక్క ఏ హక్కులు కావాలన్న హక్కుల కోసం ఇప్పటి వరకు కూడా సిఐటి ఆధ్వర్యంలో పోరాడుతున్నాం.